తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో రచయిత్రి, కవయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మనీషా జోస్యులు గారు ఉన్నారు. మనీషా గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. మనీషా గారు, ద్వైతము అద్వైతము ఇంత సులువుగా అర్థమవుతుందా మాకు అనుకున్నాము. చాలా సులువుగా, చాలా వివరంగా, విపులంగా అందించారు. చాలా చాలా సంతోషం అండి. ఇప్పుడు మనలో కిడ్నీలు ఉన్నాయి, లివర్లు ఉన్నాయి, గుండె ఉంది, ఉన్నాయని పూర్వం తెలిసేది. ఇప్పుడు కొంచెం మీడియా వలన ఏవి ఎక్కడ ఉంటాయి, ఏవి ఏ ఆకారంలో ఉంటాయని సామాన్యంగా ప్రతి ఒక్కళ్ళము తెలిసేసుకున్నాం. అందరికీ తెలుసు, సామాన్యులకి, జ్ఞానం ఉన్న వాళ్ళకి అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు మనలో ఉన్న షట్చక్రాలు అన్నది అవి ఎలా ఉంటాయి, ఎక్కడ ఉంటాయి, వాటిని ఎలా జాగృతి చేసుకోవాలి, దానివల్ల మనకి ఎన్ని లాభాలు వస్తాయి అన్నది వివరణ. మీరు దాని మీద పరిశోధన చేశారు కదా, ఆ పరిశోధన వివరాలు మాకు చెప్తారా? తప్పకుండానండి. మనిషిలో 3 శరీరాలు ఉంటాయి. ఇప్పుడు కనిపిస్తున్నది ఒక శరీరం. మాకు అన్ని రెండు తెలుసు, మీరు మూడోది ఒకటి చెప్తున్నారు ప్రతి విషయంలోనూ. ఆ మూడోది మాకు తెలియదు, అవన్నీ చెప్పండి. 3 శరీరాలు ఉంటాయండి. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, 3 ఉంటాయి. కరెక్ట్ అండి. ఈ స్థూల శరీరం మనకు కనిపిస్తున్న ఈ భౌతిక శరీరం. ఇది ఏంటి, మామూలుగా కనిపిస్తున్న అవయవాలు, లోపలున్నవి కూడా అంతా కలిపి మామూలుగా ఇప్పుడు 2 చేతులు, 2 కాళ్ళు, 2 కళ్ళు, 2 చెవులు, ఇదంతా కూడా స్థూల శరీరం కింద వస్తుంది. వాటిని కప్పిన చర్మము, ఇదంతా కలిపి స్థూల శరీరం. కారణ శరీరం అంటే ఆత్మ. ఆత్మ అది కారణ శరీరం. ఏ కారణంతో వచ్చింది భూలోకానికి, మళ్ళీ ఏ కారణంతో ఎలా వెళ్తుంది, ఇంకొక దేహాన్ని ఎలా వెతుక్కుంటుంది, ఇవన్నీ కూడా అది మళ్ళీ వేరే టాపిక్ అండి, పూర్తిగా వేరే విషయం. దానిలోకి మనం వెళ్ళట్లేదు. మనం వెళ్తున్నది మెయిన్ గా ఈ చక్రాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కారణ శరీరం అనేది ఉందని తెలుసు, కానీ ఇప్పుడు మీరు చెప్తాం వల్ల గుర్తుకొచ్చింది. అదే ఆత్మ. మనం ఈ చక్రాల గురించి మాట్లాడుకునేటప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే సూక్ష్మ శరీరం. ఈ చక్రాలు సూక్ష్మ శరీరంలో ఉంటాయి. సూక్ష్మ శరీరం అంటే చక్రాల వలన. అయితే ఈ సూక్ష్మ శరీరంలో ఏంటంటేనండి, అసలు ముందుగా ఇది తెలుసుకుందాం. మన ఈ భౌతిక శరీరం కూడాను పంచభూతాలతో, 7 ధాతువులతో నిర్మితమైందండి. పంచభూతాలు మనకు తెలుసుగా, ఆకాశం, గాలి, వాయువు, నీరు, అగ్ని, భూమి, అంతే కదా, వరుణ, జలం. ఈ 5తో పంచభూతాలతో నిర్మితమైంది. 7 ధాతువులు ఉంటాయి. 7 ధాతువులు ఏంటంటేనండి, రస, శోషరస అంటారు, రస అంటారు, రక్తం, తర్వాత ఏమో అస్థి, ఎముకలు, తర్వాత మజ్జ, బోన్ మ్యారో అన్నమాట, మేద అంటే కొవ్వు, తర్వాత వచ్చి చర్మం, శుక్ర ఉంటుంది, వీర్యం అన్నమాట, శుక్ర. అదే ఇవన్నీ కలిపి అవే కదండి మన పుట్టుకు కారణం. అంతే, అది చాలా. ఇవన్నీ కూడా 7 ధాతువులు స్థూల శరీరంలో ఉంటాయి. సూక్ష్మ శరీరానికి ఎలా సహాయం చేస్తాయో తర్వాత చూద్దాం. అయితే ఇప్పుడు స్థూల శరీరంలో ఇవి ఉన్నవి. శరీరం పంచకోశాలతో నిర్మితమై ఉన్నది అని చెప్పి సూక్ష్మ శరీరం చెప్తుంది. పంచకోశాలు ఏంటంటేనండి, అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞాన కోశం, ఆనందమయ కోశం. ఈ 5 విన్నాం. అవి ఏమిటండి? ఆనందమయ, ముందుగా మనం అన్నమయ కోశం తెలుసుకుందాం. అన్నమయ కోశం మళ్ళీ ఈ భౌతిక శరీరమే. ఏదైతే అన్నం మీద ఆధారపడి ఉంటుందో, అన్నం అంటే వరి, బియ్యంతో వండిన అన్నం ఒక్కటే కాదండి. అన్నం అనేది ఏంటంటే ఆహారం. ఏ ప్రాంతానికి ఏది పండుతో, గోధుమలు ఒక చోట, రాగులు ఒక చోట, జొన్నలు ఒక చోట, బియ్యం ఒక చోట, ఏదైనా ప్రాంతం బట్టి అన్నం, అదంతా పదార్థం, అన్నం అని అంటాం అనమాట, ఆహారం అసలు. మరి అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా, ఎవరి ప్రాంతంలో పండింది వాళ్ళకి పరబ్రహ్మ స్వరూపం. అంతే. ఆ ఆహారంతోనే ఆహారం పైన ఆధారపడి ఉన్న శరీరం అన్నమాట. ఇది అన్నమయ కోశం అంటాం. తర్వాత వచ్చి ఆనందమయ కోశం మన సహస్రార చక్రం లేండి, తర్వాత మాట్లాడుకుందాము. మన చక్రాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు అక్కడికి వెళ్దాం. ఈ మధ్యలో ఉన్న మిగిలిన 3 ఉన్నాయి చూసారా, ప్రాణమయ కోశం, విజ్ఞానమయ కోశం, మనోమయ కోశం. ఈ 3 కూడానండి మన శరీరంలో ఉన్న మిగిలిన చక్రాలకి అనుసంధానమై ఉన్నవన్నమాట. మిగిలిన చక్రాలు ఏవి మిగిలిన అంటేనండి, మధ్యలో ఉన్నవి, ఏది సహస్రారం కాదు, మిగిలిన చక్రాలు ఉన్నాయి చూసారా. ముఖ్యంగా మనకి మూలాధార చక్రం, తర్వాత స్వాధిష్టాన చక్రం, మళ్ళా మణిపూరక చక్రం, అనాహత చక్రం,
విశుద్ధి చక్రం, ఆజ్ఞా చక్రం ఇవి ఉంటాయి. సహస్రారం కాక మిగిలిన షట్చక్రాలు ఇవన్నమాట. ఇందులో ఈ మూలాధారం కాక స్వాధిష్టాన, మణిపూరక, అనాహత వీటికి ఈ కోశాల మిగిలిన 3 కోశాలతో సంబంధమై ఉంటుందండి. ఈ కోశాల గురించి మటుకు సూక్ష్మ శరీరమే చెప్తుంది. అలాగే ఇంద్రియాలు అంటామా మనం, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అని పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు అంటామా. ఈ కర్మేంద్రియాలు ఏంటంటే మామూలుగా పనులు చేసేవి, చేతులు, కాళ్ళు, వాక్కు, మళ్ళీ విసర్జన కోసం మలం, మూత్రం ఇవి ఉంటాయి కదా, ఆ ద్వారా ఇవి కర్మేంద్రియాలు పనిచేసేది. జ్ఞానేంద్రియాలు ఏంటంటే వీటిని సాధారణంగా మనం పంచేంద్రియాలు అనేటప్పుడు ఈ జ్ఞానేంద్రియాల గురించి చెప్పుకుంటాం అనమాట. ఇవేంటంటే వాక్కు అంటే ఇవేనండి. మనం ఇప్పుడు కళ్ళ నుంచి చూసేది ఏంటి, మనం నేత్రాల ద్వారా చూసేది ఏంటి, రూపం, దృశ్యాలు అనమాట, రూపం అంటాం. తన్మాత్రలు కూడా కలిపి చెప్పేస్తున్నాను ఇక్కడ. రూపం ఆ తన్మాత్ర కింద వస్తుంది. పంచ జ్ఞానేంద్రియాలలో నాసిక గంధం, చెవులు శ్రోత్రం, తర్వాత ఏమో నాలిక వాక్కు కాదు, వాక్కు దాని కింద వచ్చేస్తుంది, కర్మేంద్రియం కింద. నాలిక రస రుచి చూస్తుంది అనమాట. తర్వాత వచ్చి చర్మం వచ్చి స్పర్శ. సో ఇవి పంచ జ్ఞానేంద్రియాలు, వాటి యొక్క తన్మాత్రలు చెప్పాను. వివరించండి. చెప్తాను. రూపం, నేను తన్మాత్రల గురించి చెప్తున్నా. రూపం, గంధం, రస అంటారు, రుచి అన్నమాట. తర్వాత శ్రోత్ర అండ్ స్పర్శ. అవి మీకు అవయవాలు కూడా చూపించేస్తున్నాను. అవి అర్థమవుతుంది తేలిగ్గా. అయితే ఇవన్నీ ఎందుకు నేను చెప్తున్నానంటేనండి, ఇవి చక్రాలకి చక్రాలతో అనుసంధానమై చక్రాలతో సంబంధం కలిగి ఉంటాయన్నమాట. ఇవి ఇప్పుడు చక్రాల గురించి తెలుసుకుందాం. ముందుగా ఇవి వివరించాను కదా. చక్రాలు అన్నిటికంటే అడుగున ఉండేది మూలాధార చక్రం అండి. అది గుదస్థానంలో కింద అనమాట, మన వెన్నెముకకి కింద అక్కడ ఉంటుంది మూలాధారం. మనం కూర్చుంటామంటే అక్కడ మూలాధారం. ఇది పృథ్వీకి సంబంధించిన చక్రం అన్నమాట. పృథ్వీ తత్వం ఉంటుంది దానికి. పృథ్వీ తత్వం పంచభూతాలకి కనెక్షన్ చెప్పానా, ఇక్కడ పృథ్వీ తత్వం చెప్తున్నాను నేను. అయితే ఈ మూలాధార చక్రంకి అక్కడట ఆ ప్రాంతంలో దాని కింద కుండలిని శక్తి ఉంటుందండి ప్రతి జీవిలోనూ. ఇది ఏమిటి కుండలిని శక్తి అంటే సాక్షాత్తు ఆదిపరాశక్తి. ఆవిడ తామర తూడులో ఉన్న సన్న దారం ఎలా ఉంటుందో అంత సన్నగా 3 చుట్లు చుట్టుకొని అక్కడ తోకని నోట్లో కరిచి పట్టుకుని ఉంటుంది ఆవిడ. తోక అనగానే ఇక్కడ మీకు అర్థమై ఉండాలి, ఆవిడ పాము ఆకారంలో ఉంటుంది అని చెప్పి. సన్నగా ఉండి ఆవిడ 3 చుట్టలు చుట్టుకొని అక్కడ నిద్రిస్తూ ఉంటుంది. ఎప్పుడు ఆవిడ నిద్రిస్తూ ఉంటుంది. ఆ కుండలిని శక్తి ఆవిడ్ని జాగృతం చేస్తే చక్రాల ద్వారా వెళ్ళిపోతుంది అనమాట. ఆవిడ్ని జాగృతం చేయడమే ఈ అద్వైతానికి ముఖ్యంగా కావాల్సిన శక్తి. ఆవిడ్ని జాగృతం చేయడమే ఇక్కడ పని అనమాట. కానీ చాలా కష్టం, చెప్పాను కదా. అందుకని నేను ఈ చాలా సింపుల్ కాన్సెప్ట్ తీసుకున్నాను అనమాట. అవన్నీ చెప్తాను తర్వాత ఎలాగాని. అయితే ఈ కుండలిని శక్తి అక్కడ ఉంటుంది మూలాధారం దగ్గర. ఈ మూలాధారంకి పైన స్వాధిష్టాన చక్రం అండి. స్వాధిష్టాన చక్రం ఒక మూలాధారానికి కొన్ని అంగుళాల పైన ఉంటుంది అనమాట. ఈ స్వాధిష్టాన చక్రము జలతత్వం అన్నమాట. ఇక్కడ స్వాధిష్టాన చక్రం దగ్గర భావోద్రేకాలు కలగడమైనా, అక్కడ యాక్చువల్గా ఏంటంటే భార్యాభర్తల సంబంధం కలవడము ఇలాంటివన్నీ అక్కడ ఆ ప్రాంతంలో జరుగుతాయన్నమాట. తర్వాత వచ్చి దానికి పైన నాభి దగ్గర మణిపూరక చక్రం ఉంటుంది. మణిపూరక చక్రం ఏంటంటేనండి అగ్నితత్వం. ఇది అగ్నితత్వం అన్నమాట. ఇది నాభి దగ్గర ఉంటుంది కదా. దానిపైన వచ్చి ఇక్కడ అనాహత చక్రం ఉంటుంది. అనాహత చక్రం మళ్ళా వాయువు, దీనికి వాయువు అనమాట. దానిపైన ఇక్కడ కంఠం సమీపంలో ఇక్కడ విశుద్ధి చక్రం ఉంటుంది. ఇది ఆకాశతత్వం. ఇక్కడికి పంచభూతాలు అయిపోయాయా? అవును, ఆకాశము కింద భూమి, అది అలా అంతే కదా. ఆకాశం మధ్యలో వాయువు, అగ్ని, వరుణ అయిపోయాయి. ఇదన్నమాట. ఇక్కడ భూమధ్య అంటే ఇక్కడ కనుబొమ్మల మధ్య అండి ఈ ప్రాంతము. ఇక్కడ ఆజ్ఞాచక్రం ఉంటుంది. ఈ ఆజ్ఞాచక్రం ఏంటంటే మనస్తత్వానికి సంబంధించింది. పంచభూతాలు అయిపోయాయి, ఇది మనోతత్వం అన్నమాట. తర్వాత వచ్చి ఇక్కడ పైన సహస్రారం అన్నమాట. ఇక్కడ ఉంటుంది చూడండి బ్రహ్మరంధ్రం, ఇక్కడ సహస్రార చక్రం ఉంటుంది. ఇప్పుడు మనం ఒక్కొక్క చక్రం గురించి విశదంగా తెలుసుకుంటూ ఇవన్నీ నేర్చుకుందాం.
సూక్ష్మ శరీరంలోనే పంచ ప్రాణాలను ఉంటాయి. పంచప్రాణాలు అందరికీ పంచప్రాణాలు. నువ్వంటే నాకు పంచప్రాణాలు అంట. ఇదేంటంటేనండి, అసలు మనం మామూలుగా నైవేద్యం పెట్టేటప్పుడు కూడా దేవతలకి అంటాను చూడండి, ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఇలా అనేస్తాం కదా నైవేద్యం పెట్టేటప్పుడు. ఈ పంచ ప్రాణాలే అన్నమాట. వాటికి యాక్చువల్గా మనం నైవేద్యం ఇచ్చుకుంటున్నట్టు. అక్కడ ఏం జరుగుతుందంటే అక్కడ దేవతలకు ఇస్తున్నట్టుగా మనం మన భావన చేస్తాం. కానీ ఇక్కడ ఏంటంటే ఆ పంచ ప్రాణాలకి కూడా మనం అంటే పంచ ప్రాణాలు కూడా ఈ ఆహారమే కదండి మనం తినేది, అమృత తుల్యం అవ్వాలి అని చెప్పేసేసి భగవంతుడికి సమర్పిస్తాం. మనలో ఉన్న ఆ పంచ ప్రాణాలకి కూడా ఇస్తున్నట్టు అనమాట. మనలో అది కూడా ఒక రకంగా మనం చేస్తున్నది మనకు తెలియకుండానే అద్వైతమేగా చేస్తున్నది. ఏం జరుగుతుంది అక్కడ? దేవుడికి సమర్పిస్తున్నట్టుగా మనం భావిస్తున్నాం. కానీ మనకి ఆ పంచ ప్రాణాలు ఏంటంటే ప్రాణవాయువు, అపాన వాయువు. ప్రాణవాయువు వల్లనే మనం నిలబడుతున్నాం, జీవించగలుగుతున్నాం. అపాన వాయువు అంటే ఏంటంటే విసర్జనకి సంబంధించిన అన్నమాట అపాన వాయువు. తర్వాత వచ్చి వ్యాన ఏంటంటేనండి మొత్తం శరీరం అంతా రక్త ప్రసరణకి సహాయం చేస్తుంది. అది మొత్తం శరీరం అంతా ఉంటుందన్నమాట ఆ వాయువు. తర్వాత సమాన వాయువు మనకి జఠరాగ్ని, ఇక్కడ ఏంటంటే మనకి దానికి తోడ్పడుతుంది. మనకి డైజెస్ట్ అవ్వడానికి, ఏదైనా జీర్ణశక్తికి దానికి సహాయపడుతుంది అట్లా అనమాట. అక్కడ పనికి వస్తుంది వాయువు. తర్వాత ఇంకా మిగిలింది ఏంటి? ఉదాన వాయువు. ఇది కంఠం నుండి శబ్దాలని, మాటని బయటికి తెస్తుంది. అది సో ఈ పంచ ప్రాణాలు అంటే ప్రాణవాయువులు అవి శరీరంలో. ఇది సూక్ష్మ శరీరమే మాట్లాడుతుందండి దీని గురించి కూడా. ఇవి సూక్ష్మ శరీరంలోనే మనం ఈ పంచ ప్రాణాలు అని మాట్లాడుకుంటాం. మనకు తెలియకుండానే వాటి గురించి పంచ ప్రాణాలు అని వాడుతూ ఉన్నాము, నైవేద్యం ఇస్తున్నాం, ఇవన్నీ చేస్తున్నాం. కానీ ఇవి సూక్ష్మ శరీరానికి సంబంధించినవి. ఇంకొకటి కూడానండి అంతఃకరణ చతుష్టయాలని ఉంటాయి. ఇవి ఏంటంటేనండి 4 అన్నమాట. ఇది మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. అది మన నిర్వాణ షట్కం అని చెప్పి ఆదిశంకరాచార్య వారు రాశారు. చాలా ఇష్టం, అది చాలా బాగుంటుంది. అది మొత్తం తెలుసుకున్నా అనమాట. అందులో ఇవన్నిటి గురించి చెప్పాడండి. నిర్వాణ షట్కం 6 శ్లోకాలు అనమాట అవి. ఒకసారి ఎప్పుడైనా ఏదైనా ఎపిసోడ్లో చెప్పడానికి నేను చాలా సంతోషంగా వచ్చి చెప్తాను. తెలుసు కానీ వివరణ తెలియదు. వివరణ తెలుసుకుందామండి. చాలా బాగుంటుంది నిర్వాణ షట్కం, ఆదిశంకరాచార్యులు వారు రాశారు. అందులో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అంటారు కూడా. అది ఇవన్నీ కూడా చెప్తాడు అందులో. అది నేను కాదు, ఇది నేను కాదు, పంచకోశాలు నేను కాదు, పంచవాయువులు నేను కాదు, మరెవరు నేను? చిదానంద రూప శివోహం శివోహం. అలా ఉంటుందన్నమాట అదంతాను. అందులో ఒకసారి చెప్పండి 6 శ్లోకాలకి అర్థాలు. తప్పకుండా ఇంకో ఎపిసోడ్లో తప్పకుండా చెప్పుకుందాం. అయితే ఇక్కడ ఎందుకు ఆ రిఫరెన్స్ ఇస్తున్నానంటేనండి, ఈ అంతఃకరణ చతుష్టయాలు కూడా సూక్ష్మ శరీరానికి చెందినవి. వీటికి కూడా చక్రాలతో మళ్ళీ సంబంధం ఉంటుంది. మనస్సు ఏంటి? చాలా సందేహాల పుట్ట, చాలా ఆలోచిస్తుంది, అనుమానాలు వస్తాయి, ఇలాంటివన్నీ కూడా. అది భావోద్వేగాలకు కూడా సంబంధించింది. అట్లాగా బుద్ధి ఏం చేస్తుంది? ఇక్కడ చక్కగా విచక్షణ జ్ఞానంతో ఏది కరెక్ట్, ఏది తప్పు ఒప్పులన్నీ నిర్ణయించుకొని సరైన నిర్ణయం తీసుకునేది బుద్ధి. తర్వాత వచ్చి చిత్తం, అదొక డేటాబేస్ లాంటిది అనమాట. జ్ఞాపక శక్తి అంతా అది అన్ని నిల్వ చేసుకుంటూ ఉంటుంది, జ్ఞాపకపు పొరలలో అట్లా అంటాం కదా, అదంతా చిత్తం అనమాట. ఇక్కడ అహంకారం అంటేనండి గర్వం కాదు. అహంకారం అంటే నేను అనే స్పృహ. అంటే ఇవన్నీ మనం చేసే కార్యక్రమాలు కానీ మనం అలా కాదు. ఆ గర్వం అలా కాదు. అది గర్వం అంటారు. అది గర్వం కింద వస్తుంది. నేనే చేశాను, నేను కాక ఇంకెవరు చేయలేరు, అది వేరండి. అది గర్వం. అది అహంభావం, అది వేరు. ఇక్కడ ఈ అహంకారం అనేది ఏంటంటే నేను అనే భావం వేరు, కారం వేరు. అహంకారం మళ్ళా నేను అనే స్పృహ మాత్రమే. కాకపోతే మనం అలా వాడుతాం, అబ్బో ఆవిడకి చాలా అహంకారం అలా అనే బుక్కున. కానీ అహంకారం అనేది ఏంటంటే ఆదిశంకరాచార్యులు వారు చెప్పినది అంతఃకరణ చతుష్టయాల్లో ఉన్నది. నేను ఇది చేస్తున్నాను, నేను ఎలా చేస్తున్నాను, నేను ఎలా ప్రవర్తిస్తున్నాను, నేను చేస్తున్నాను కదా, దీనికి కాన్సిక్వెన్సెస్ ఏంటి, నేను ఇది చేస్తున్నా, అది ఆ నేను అన్న స్పృహ ఉండడం ప్రతి కార్యంలోనూ, ప్రతి భావనలోనూ, ప్రతి ఆచరణలోనూ అది ఉండాలి, మనుషులకు ఉండాలి. అది అహంకారం కింద వస్తుంది. అయితే ఇవన్నీ కూడానండి సూక్ష్మ శరీరం. నేను సూక్ష్మ శరీరం ఎందుకు మీకు వివరించాను ఇవన్నీ ఇన్ని ఉంటాయి అని చెప్పి అంటే, ఈ
చక్రాలన్నీ కూడా వాటితో అనుసంధానం అయి ఉంటాయి. ఒకదానికొట్టి ముడి పడిపోయింది. అది అలా అన్నమాట. సో చక్రాల గురించి తెలుసుకున్నాం కదా మనం. ఇవన్నీ అంతఃకరణ చతుష్టయాల కాడి నుంచి ఇవన్నీ కూడా మనం సూక్ష్మ శరీరంలో ఏముంటాయన్నది తెలుసుకున్నాం కదా. చాలా చాలా చక్కగా వివరించారండి. ఒక్కొక్క చక్రం గురించి విపులంగా చెప్పి ఎలా జాగృతం చేసుకోవాలన్నది వివరిస్తారని ఆశిస్తున్నానండి. తప్పకుండానండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే.